పరమేశ్వరుడు ఆడదానికి ఇంత అహంకారం పనికిరాదు. నీచుకులములు యోగ సంభూతుల్లో ఇప్పుడు కాక చెప్పించినాడు గంగా భవానికి పరమేశ్వరుడు. ఆడవారికి నేసిందని కాదు, ఎవరి మాట ఎవరు ఆడ పని ఆడలే. మా ఊరు మా మేనవాడిని ఉందమ్మా, దానికి పోలీస్ స్టేషన్కి వెళ్ళింది, ప్రెసిడెంట్ దగ్గరికి వెళ్ళింది. ఈ ప్రెసిడెంట్ ఎవరికి ఎన్ని మాటలు నాకు తెలుసు, 5 మాటలు ఏందో ముందుకి మొక్కింది, దండోకి దండం పెట్టింది ఊరి మీద. శ్రీమతి ప్రళయానికి అన్నారు వారు మాట దగ్గరే, ఆడవారికి మాత్రం మరి శరీరం వచ్చిందని వారు ఎవరి మాట వినరు. చెంగల్వా అలా కప్పులు కొంది అందాల గంది తగుల నీ వాసతికి తగుల నీ కాసతియు సంకల్ప సిద్ధుడు సర్వేశ్వరుడు పరమేశ్వరుడు. అప్పుడు ఏలూరు పురము ప్రవేశించాడయ్యా. అవునయ్యా దాసి గారు, పరమేశ్వరుడు చాలా మీద ప్రవేశించాడు. అవును, చాలా మీద ప్రవేశించి అప్పుడు ఒక నీలాంట రేవుకి వెళ్ళి ఎందుకు చెప్తానయ్యా, అక్కడ నీలాంట రేవుకి వెళ్ళి నేను వచ్చిన కాంతాను పిలిచి అమ్మా కాంతారా ఎప్పుడైతే నాగమనస్సులతో సభను వరుసపట్టి పార్వతీదేవి తెలియకుండా ఏలూరు పురము బయలుదేరాడయ్యా. అలాగనే అమ్మా కాంతారా మీరేనమ్మయ్యా రండి. అమ్మా మీరు ఎందుకు ఎవరు? నేనా జంగమేశ్వరుని. ఓహో, జంగం దేవరా. అవును. అలాగనా? మా పని ఎట్లుందా? మీ పని ఉన్నదమ్మా. చెప్పాలా? చెప్పాలి. అలాగనే అమ్మా ఇది విషయమని ఏలూరు పురములో చాలా చెప్పగలరా? పరమేశ్వర జాగారు ఎందుకండి చేపలు కట్టుకుంటారు? అదేం కాదమ్మా, బొత్తులు కొంటారు, బొమ్మలు కొంటారు, చేపలు కొంటారు. ఎత్తపగిలేంటయ్యా నీకు అయిపోద్దు బుద్ధపడికే. అవేమి కాదు అమ్మ, చిన్న పనులు మీతో అంతే. ఏమి కదా అమ్మా, జాలారు చెట్టులో చెప్పగలరా ఒకసారి? జాలారు వీధి 42 వీధులు, వీధికి ఒక పేరు ఉంటుంది, వీధికి ఒక చెట్టు ఉంటుంది. మీరు అడగాలి స్వామి, నడుస్తాను. ఓపిక లేనట్టుకుంది మీకు. ఏటి ఎరగొన్నావు, ఏటి పూసలేటి, జోళ్ళేటి, గంటలేటి, ఏటి అవుతారు. రంగవేశ్వరుడు గారు మరేమంటావయ్యా? ఏం రా, కొన్ని మధ్యాలు ఇస్తాను.
ఏం చేస్తారా వజ్రాలు ఇస్తానమ్మా